పని కాదు. అట్లాంటి పనులకు నేను పూనుకుంటే నేను చాలా కోల్పోవాల్సి వచ్చింది. కాబట్టి నా శరీర కార్యాలని నేను మానుకోలేను. అలాగే నేను ఎవరి రక్షణ కోసమో పాటుపడలేను. ఊరి కోసం నాకెందుకు, వీధి కోసం నాకెందుకు, బంధువుల కోసం నాకెందుకు, ఎవడెట్ట సస్తే నాకెందుకు, ఎవరి కోసమో నేను ఆలోచించి ఎవరినో తడపాలని, ఎవరికో మేఘమై వర్షించాలని, ఎవరికో మేలు చేయాలని నేనెందుకు ఇబ్బందులు పడాలి? నాకెందుకు వచ్చిన దరిద్రం? నేను ప్రవహించనని ఆగిపోయి మురికి గుంటలాగా మారిపోయి పాపాలకు నిలయమైపోయి క్రిమి కీటకాదులకు, దోమలకు, బ్యాక్టీరియాకు నివాసమైపోయి ఆ మురికి గుంట నిలబడ్డట్టు కొంతమంది భక్తులు అలా ఉంటారు. ఈరోజు పేతురు, యోహాను అన్నారు, మేము కన్నవాటిని విన్నవాటిని గూర్చి ప్రకటించకుండా ఉండలేము, ప్రచురించకుండా ఉండలేము, అది మా వల్ల కాదన్నారు. సమాజం నశించిపోతుంటే నా మట్టుకు నేను భక్తి చేసి, నా మట్టుకు నేను దేవుని బ్రతిమాలి, నా మట్టుకు నేను సంతోషించి, నా మట్టుకు నేను ఆగిపోయేదా? అది యుక్తం కాదు. నా ప్రభు ప్రజల కోసం ప్రాణం పెట్టినట్టు నేను కూడా ప్రజల కోసం ఖర్చు అయిపోతాను, ప్రజల కోసం పరిగెత్తుతాను, ప్రజల రక్షణ కోసం, నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం నాకు కలిగిన సమస్తాన్ని ఆఖరికి నా ప్రాణంతో సహా. ఏమండి, ఆరోగ్యం పోతే పోని, ఏమండి, ఊర కూర్చుంటే ఆరోగ్యం పోదా? ఖాళీగా కూర్చుంటే ఆరోగ్యం పోదా? ఆరోగ్యం పోయింది, ఆలోచనలు పోతే, టోటల్ క్యారెక్టర్ చెడిపోయింది, శరీరం కూడా చెడిపోయింది. ఖాళీగా ఉంటే కూడా పాడైపోయింది దేహం. పరిగెత్తినా కొంత శ్రమపడి కొంచెం నలిగిద్ది. ఖాళీగా ఉండి నల్లగొట్టుకోవడం కన్నా క్రీస్తులో కష్టపడి శ్రమపడి నలగొడతా. పరిగెత్తుతా పరిగెత్తుతా పరిగెత్తుతా. దేవుని పనికి ఏ విధంగా లాభం చేకూరిద్దో, ఎప్పటికీ ప్రభు కార్యం అభివృద్ధి చెందడానికి దాని విషయంలో ఆసక్తి కలిగి ఉంటానని తపనతో కొంతమంది భక్తులు పరిగెత్తుతుంటే, ప్రవహించే నదులై, ప్రవహించే సెలయేళ్ళై, ప్రవహించు చోటెల్లా, పారు చోటెల్లా పచ్చదనాన్ని సృష్టిస్తుంటే, అనేక జీవులు బ్రతకడానికి ఆధారం అవుతుంటే, అనేక మంది నరకం నుంచి కాపాడబడటానికి వాడబడుతుంటే, కొంతమంది నిల్వ ఉండి మురికి గుంటలుగా తయారయ్యారు. మురికి పనులు చేయటం, మురికి ఆలోచనలు చేయటం, ఇతరులను కూడా మురికిలోకి లాగటం, అంత మురికి 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 వారంగా తయారయ్యారు, మురికి గుంటలాగా. ప్రవహించే నది పచ్చదనాన్ని సృష్టిస్తే ప్రవహించనది మురికి గుంటగా మారిద్ది. కాబట్టి మీరు ఎలా ఉంటారో, ఎలా మారుతారో మీరే ఆలోచించుకోండి. లేదు నేను మురికి గుంటగా ఉండొద్దు, ప్రవహించే నది వలె ఉండాలి అంటే, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని, దేవుని పాదాలు పట్టుకొని, దేవుని శక్తితో నింపబడి నువ్వు బాగుపడు, 10 మంది బాగుపడటానికి ఆధారంగా నిలువు తమ్ముడా. ఇన్న మాటలు విన్న తర్వాత, ఇంత విషయాలు తెలుసుకున్న తర్వాత కూడా ఏముందిలే టేక్ ఇట్ ఈజీగా వదిలేస్తే నీ కర్మ. పలికించిన వాడు దేవుడు, పలికినవాడు శాలేం రాజు. తీసుకుంటావో వదిలేస్తావో, ప్రవహించే నదిలాగుండి అందరినీ పచ్చదనంలోకి నడిపిస్తావు, అందరి జీవానికి ఆధారం అవుతావు, లేకపోతే అందరి జీవాలు కోల్పోవటానికి మురికి గుంటగా మారి సమస్య సృష్టిస్తావు. నిర్ణయం నీదే. దా మోకాళ్ళ మీదికి రా.